లోకానికి ఒక సత్యం తెలియదు, మీకు ఒక సత్యం తెలుసు. ఏమిటి? లోకానికి తెలియంది ఏమిటంటే, మనిషి పాపం చేస్తున్నాడు, పాపంలో జీవిస్తున్నాడు, పాపంలో మరణిస్తున్నాడు. అలా పాపంలో జీవించి మరణించిన వ్యక్తి కళ్ళు తెరిచేది నరకమో అని అందరికీ తెలుసు. ఏ దేశం వాడైనా, ఏ ప్రాంతం వాడైనా, ఏ జాతి వాడైనా, ఏ రంగు వాడైనా, ఏ భాష మాట్లాడేవాడైనా, ఏ నమ్మకం గలవాడైనా అందరికీ తెలిసిన సత్యం ఏమిటంటే, మంచి చేస్తే స్వర్గానికి వెళ్తాం, చెడు చేస్తే నరకానికి వెళ్తాం, అందరికీ తెలుసు. అయితే మనలో పాపము నేరము చేయని వాడు ఎవడో చెప్పండి? యేసుక్రీస్తే అన్నాడు, మీలో పాపము చేయని వాడు ఎవరో చెప్పండి. వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని కొట్టాలి అని చెప్పి రాళ్ళు పట్టుకొచ్చిన వాళ్ళను చూసి యేసు అన్నమాట ఏంటో తెలుసా? ఆమెను చంపాలని ప్రయత్నం చేస్తున్నారు, మీలో ఎవడైతే పాపం చేయలేదో వాడి మొదటగా రాయి వేయండి అని అంటే ప్రతి వాడు రాయి వదిలిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కారణం ఏమిటంటే, పాపం చేయని వాడి లోకంలో ఎవడున్నాడు చెప్పండి? నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడో బైబిల్ సెలవిస్తుంది. అందరూ కూడా దారి తప్పిన వాళ్ళే. కాబట్టి అందరికీ తెలుసు, మనిషి తప్పు చేస్తే నరకానికి వెళ్తాడు, ఒప్పు చేస్తే పరలోకానికి వెళ్తాడు. కానీ తప్పు చేయని వాడి లోకంలో ఎవరు? అందరూ నరకానికి వెళ్ళిపోవాల్సిందే, కానీ వెళ్ళవలసిన అవసరము లేదు అనేది వాస్తవము. ఎందుకని? నరకానికి వెళ్ళవలసిన మనిషిని రక్షించడానికి ఈ లోకానికి రక్షకుడు వచ్చాడు. ఆయనే యేసు. యేసు అనే పేరుకు అర్థము రక్షకుడు. ఈ సత్యము నీకు, నాకు, మనకు తెలుసు, కానీ తెలియకుండా నశించిపోతున్న వారు కోట్ల సంఖ్యలో ఉన్నారండి. తెలిసిన సత్యాన్ని తెలియచేయకపోతే నేరం అండి, అన్యాయం అండి. ఫ్రెండ్స్, 2000 సంవత్సరాల క్రితము పాపిష్టి మనుషులు నరకానికి వెళ్ళకూడదని, ఆ నరకములో నిరంతరము కాలిపోకూడదని, తగలడిపోకూడదని మనిషిని ప్రేమించిన దేవుడు పరలోకం నుంచి దిగొచ్చాడండి. మనిషి చేసిన పాపములన్నిటినీ తన మీద వేసుకున్నాడండి. మనిషి చేసిన పాపములను బట్టి రావాల్సిన శిక్ష అంతా కూడా తన మీద వేసుకున్నాడండి. మనం చేతులతో తప్పు చేసినప్పుడు మన చేతులు శిక్షించబడాలి, మన శరీరం తప్పు చేసినప్పుడు మన శరీరం శిక్షించబడాలి. యేసుక్రీస్తు దేవుడు మనిషిని బహుగా ప్రేమించాడు కాబట్టి, మనిషి చేసిన తప్పుల నిమిత్తము తాను శిక్ష భరించలేడు కాబట్టి యేసుక్రీస్తు ఆ శిక్ష భరించటానికి ఈ లోకానికి వచ్చాడండి. పాపం వల్ల వచ్చే జీతము మరణము అని బైబిల్ సెలవిస్తుంది. ఆ మరణాన్ని తన మీద తెచ్చుకున్నాడండి. శిలువలో మరణించేంతగా పాపిష్టి మనిషిని ప్రేమించాడండి. ఇప్పుడు పాపిష్టి మనిషికి రావాల్సిన శిక్ష అంతా కూడా పాపిని ప్రేమించిన దేవుడు భరించాడు కాబట్టి ఇక నీకు నాకు శిక్ష లేదండి. ఏ ఒక్కడు నరకానికి వెళ్ళాల్సిన అవసరము లేదండి. ఎందుకని? మనందరి నిమిత్తము యేసుక్రీస్తు శిక్ష భరించాడండి. ఈ సత్యము తెలియక, ఈ వాస్తవము తెలియక ఎంతమంది నరకానికి వెళ్ళిపోతున్నారోనండి. వారికి సత్యాన్ని తెలియచేయాల్సిన బాధ్యత మనకు లేదంటారా? క్రీస్తు చేసిన త్యాగమును గూర్చి మాట్లాడవలసినటువంటి అవసరత లేదంటారా? ఇచ్చిందే మరి ప్రాణం పెట్టిన దేవుడు ఉన్నాడో ఏ ఒక్కరూ నరకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనిషి చేసిన పాపిష్టి పనులను బట్టి మనిషికి రావాల్సిన శిక్ష అంతటిని కూడా దేవుడు తన మీదే వేసుకున్నాడు. శిక్ష అంతటిని భరించాడు, వెల చెల్లించాడు. ఇక మనం నరకానికి వెళ్ళవలసిన అవసరం లేదు అనే సత్యము తెలిసి కూడా తెలియనటువంటి వారికి చెప్పకపోవడం అన్యాయం కాదంటారా? ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత తన శిష్యులను చూసి, మీకు సమాధానము కలుగును గాక, నా తండ్రి నన్ను ఎలా పంపించాడో ఈ భూమి మీదకు, అలాగే ఇప్పుడు మిమ్మల్ని కూడా పంపిస్తున్నాను. వెళ్ళండి, సువార్తను ప్రకటించండి. యేసుక్రీస్తు ఈ భూమి మీదకు ఎందుకు వచ్చాడో, ఏ పని చేయడానికి వచ్చాడో, ఆ పనిని అనగా శిలువ మీద తన ప్రాణాన్ని దారవోసేటటువంటి పనిని పూర్తి చేసేశాడు. మరణించాడు, మరణమును గెలిచాడు, తిరిగి లేచాడు. ఇప్పుడు తాను పరలోకానికి వెళ్ళిపోబోతున్నాడు. అలా వెళ్ళిపోబోయే ముందు తన శిష్యుల్ని పలకరించాడు. వచ్చి అంటున్నాడు, నన్ను తండ్రి పంపించిన ప్రకారం ఇప్పుడు నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. వెళ్ళండి, లోకానికి తెలియచేయండి, పాపిష్టి మనిషి నేను ప్రాణంగా ప్రేమించానని,
వారు నశించి నరకానికి వెళ్ళకూడదని ప్రాణాన్ని ధారపోశానని వెళ్ళి చెప్పండి అని దేవుడు ఆనాడు శిష్యులకు తెలియచేశాడు. ఈనాడు మనకు కూడా తెలియచేస్తున్నాడు. క్రీస్తును గూర్చిన వార్త నశించిపోతున్న వారికి విరితనంగాని, రక్షించబడుతున్న మనకి అది దేవుని శక్తి. రక్షించబడిన మనకు దేవుని శక్తి, ఆ శక్తితో కూడినటువంటి వాస్తవాన్ని, సత్యాన్ని తెలియక నశించిపోతున్న వారికి తెలియచేయాల్సిన బాధ్యత మనకు ఉంది కదా. ఎలా మౌనంగా ఉండగలం? రక్షించబడిన సహోదరుడా, సహోదరి, మౌనంగా ఉండకు. మత ప్రచారం చేయమని చెప్పంటం లేదు. బలవంతంగా ఒక వ్యక్తిని తన మతంలో నుంచి క్రైస్తవ మతంలోనికి లాక్కురండి అని చెప్పటం లేదు. కారణం తెలుసా? మత మార్పిడులను దేవుడు ఒప్పుకోడండి. బలవంతంగా ఒక వ్యక్తిని దేవుని దగ్గర తీసుకొస్తే దేవుడు ఇష్టపడ్డండి. క్రైస్తవ సమాజం ఒక్క నిమిషం జాగ్రత్తగా విను. నువ్వు స్వచ్ఛందంగా నీ జీవితాన్ని దేవునికి అప్పగిస్తే తీసుకుంటాడు, కానీ బలవంతంగా నీ జీవితాన్ని కూడా యేసుక్రీస్తు తీసుకునే ప్రయత్నము చేయడండి. బలవంతపు విశ్వాసం కానీ, బలవంతపు నమ్మకాలు కానీ, బలవంతంగా ఒక వ్యక్తిని దేవుని దగ్గర తీసుకురావడం కానీ నేను ప్రకటించే ఈ యేసు ఇష్టపడడు. ఆయన ఇష్టపడేది ఏంటో తెలుసా? స్వచ్ఛందంగా, సంతోషంగా తన జీవితాన్ని దేవునికి అప్పగించేవాడిని ఇష్టపడతాడు. బలవంతంగా యేసుక్రీస్తు ఎవరి దగ్గర నుంచి ఏమి తీసుకోవడానికి ఇష్టపడ్డు. ఎందుకని? మనిషికి స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు, స్వతంత్రతనిచ్చాడు. స్వచ్ఛందంగా తన్ను తాను దేవునికి అప్పగిస్తే తప్ప ఆయన స్వీకరించడండి. కాబట్టి కల్వరి టెంపుల్లో నా సంగమ సభ్యులారా వినండి. బలవంతంగా ఒక వ్యక్తిని మీరు దేవుని దగ్గర తీసుకురావాల్సిన అవసరం లేదు. పైపెచ్చు నా దేవుడు ఒక మతాన్ని ప్రారంభించడానికి లోకానికి రాలేదండి. క్రైస్తవ్యము అనేది మతము కాదండి, ఇది మార్గం అండి. పరలోకానికి మనిషిని తీసుకుని వెళ్ళే అద్భుతమైన ఏకైక మార్గము. ఇది మతము కాదండి. మన పితరులు అనేవాళ్ళు మత్యుద్భవం మతం అన్నారు. మతి నుంచి పుట్టింది మతం. కానీ క్రైస్తవ్యము అనేది మనిషి మతిలో నుంచి పుట్టింది కాదండి, మరి దేవుని మదిలో నుండి పుట్టుకొచ్చిందండి. ఏమిటది? పరలోకానికి మార్గం. ఈ మార్గాన్ని తెలియచేయవలసినటువంటి బాధ్యత, భాగ్యము దేవుడు మనకిచ్చాడు అనే సత్యము మర్చిపోకండి. వెళ్ళండి, వెళ్ళి ప్రజలకు తెలియచేయండి. నేను పాపులను ప్రేమించి ఆ పాపుల కొరకు ప్రాణాన్నే ధారపోశాను. ఇంకెవ్వరూ నరకానికి వెళ్ళనవసరం లేదు. నేను చేసిన త్యాగాన్ని విశ్వసిస్తే చాలు. నేను పాపులను ప్రేమించి ఆ పాపుల కొరకు ప్రాణాన్నే ధారపోశాను. ఇంకెవ్వరూ నరకానికి వెళ్ళనవసరం లేదు. నేను చేసిన త్యాగాన్ని విశ్వసిస్తే చాలు, వెళ్ళి చెప్పండి అని యేసుక్రీస్తు ఆ రోజు శిష్యులకు చెప్పాడండి. అలాగే ఈరోజు మనకు కూడా చెప్తున్నాడండి. బాధ్యత వహిద్దాం. సువార్తను ప్రకటించడంలో, సువార్తను షేర్ చేసుకోవడంలో అద్భుతమైన ఆయుధం ఏంటో తెలుసా? చెప్పమంటారా? వీధి దీపాలు శబ్దాలు చేయవండి, మౌనంగానే లోకానికి వెలుతురును ప్రసాదిస్తాయండి. అంటే అర్థం తెలుసా? మనం ఈ లోకంలో మనుషులకు మార్గం చూపించాలి అంటే లొడలొడ వాగాల్సిన అవసరం లేదండి. నీ జీవితము వెలిగించబడితే చాలు, నీ బ్రతుకి అనేక మందికి వెలుతురును చూపిస్తుంది. ప్రభువు సెలవిచ్చాడు, ఏమిటో తెలుసా? మీరు లోకమునకు వెలుగై ఉన్నారో. నువ్వు చీకటి పనులు చేయటం మానేసి, చీకటి జీవితాన్ని విడిచిపెట్టి నువ్వు వెలుగు సంబంధిగా జీవించో, ఆటోమేటిక్గా ఆ వెలుగులో చాలామంది నడుస్తారు. అసలు సిసలైనటువంటి సువార్త ఏమిటో తెలుసా? నీ జీవితమే. మార్పు చెందిన నీ బ్రతుకే అసలైనటువంటి సువార్త. నీ జీవితంలో ఉన్న మార్పును చూసినప్పుడు, నీ జీవితంలో ఉన్నటువంటి ప్రశాంతతను చూసినప్పుడు, నీ జీవితంలో ఉన్నటువంటి నెమ్మదిని చూసినప్పుడు, నీ వలే నేను జీవించాలంటే ఏం చేయాలి అనే ప్రశ్న ఎదుటి వ్యక్తిలో ఉత్పన్నము కావటమే అసలైన సువార్త అండి. అలా కాకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ, నోరు పడేసుకుంటూ, బూతులు మాట్లాడుతూ, ప్రదస్తమాను అబద్ధాలు చెప్తూ, ఎదుటివాడిని గాయపరుస్తూ,
ఎంతో కొంత మోసం చేస్తూ ఆదివారం మాత్రం మందిరానికి రండి, మీ జీవితం అద్భుతంగా ఉంటుంది అని అంటే వాడు నిన్ను చూసి, మరి నీ బతుకెందుకు ఇలా తగలబడింది, నువ్వెందుకు ఇలా తగలబడ్డావు? ఆ ప్రభు దగ్గరకు వస్తే జీవితం బాగుంటుంది అనేది వాస్తవం అయితే నీ బ్రతుకెందుకు ఇలా తగలడిందే? సహోదరులు సహోదరులు, మొదటిగా మన జీవితం మారింది అనేది నువ్వు కాదు చెప్పాల్సింది, నీ చుట్టూ ఉన్నవాళ్ళు చెప్పగలగాలి. అప్పుడు వాళ్ళని అడగగలగాలి, ఇంత అద్భుతంగా మార్పు చెందావే, ఎలా సాధ్యమైంది? ఒకప్పుడు తాగుబోతువే, తిరుగుబోతువే, అందరితో తగాదాలకు దిగేవాడివే, ఇప్పుడు ఇంత ప్రశాంతంగా పరిశుద్ధంగా జీవిస్తున్నావు, ఎలా సాధ్యమైంది అని ఎదుటివాడు అడగగలిగినటువంటి జీవితము జీవించటమే అసలైనటువంటి సాక్ష్యం అండి. నోరు తెరిచి అప్పుడు ప్రభువు గురించి మాట్లాడగలగటమే అసలైన సువార్త అండి. మీరు యెరూషలేములో ఎదురు చూడండి, నేను వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపిస్తాను, ఆయన వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు, మీరు నాకు సాక్షులై ఉంటారు అని ప్రభు సెలవిచ్చాడండి. పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మీరు గంతులు వేస్తారు అని చెప్పి యేసు అనలేదండి. మీరు శక్తిని పొందుకొని నాకు సాక్షులుగా జీవిస్తారు. యెరూషలేములో, యూదయలో, సమరయలో, బూది గంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు అది ప్రభువు చెప్పిందండి. సాక్షులుగా ఉండవలసిన మనము, లోకానికి వెలుగుగాను ఉప్పుగాను ఉండవలసిన మనము ఇంకా లోకంలోనే జీవిస్తూ, లోకస్తుల వలె జీవిస్తూ, లోకాశల్లో జీవిస్తూ, వాళ్ళతోనే ఒకరిగా ఉంటూ దేవుని దగ్గరికి వస్తే మీ జీవితాలు మారతాయి అని చెప్తే ఎవరు నమ్ముతారండి? ఇందు నిమిత్తమే కదా అన్యజనుల మధ్య నా నామము అపవిత్రపరచబడుతుంది అని దేవుడు సెలవిచ్చాడు. నీ జీవితము వాక్యానికి విరుద్ధంగా ఉన్నట్లయితే నిన్ను చూసిన వాళ్ళు ఎవ్వరూ కూడా క్రీస్తును రక్షకునిగా అంగీకరించలేరు అనేది వాస్తవం అండి. మొదటిగా నీ జీవితం మారాలి. ఆ మార్పుని చుట్టూ ఉన్న వారిని ప్రభావితం చేయగలగాలి. వాళ్ళల్లో ఒక ప్రశ్న ఉత్పన్నం కావాలి, నీలా నేను జీవించాలంటే ఏం చేయాలి?